చప్పట్లు కొట్టండి. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరణ ముఖ్య అతిథులు మంత్రాలయం శాసనసభ్యులు శ్రీ వై బాలనాగిరెడ్డి గారి చేతుల మీదుగా, అలాగే వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వాళ్ళ చేతుల మీదుగా ఆవిష్కరణ అవుతుంది. క్లాప్స్, అందరు క్లాప్స్ పెట్టండి. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహణ ఆవిష్కరణ మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి గారి చేతుల మీదుగా, అలాగే యువనేత జిల్లా ఉపాధ్యక్షులు వై ప్రదీప్ రెడ్డి గారి చేతుల మీదుగా, అలాగే పురుషోత్తం రెడ్డి గారి చేతుల మీదుగా, రామ్మోహన్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది. అంబేద్కర్ ఆశయాలను ప్రపంచ మేధావుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అగ్రగణ్యుడని మంత్రాలయం ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం పెదకడుపూరు మండల పరిధిలోని కల్లుకుంట గ్రామంలో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ నూతన విగ్రహాన్ని ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి, వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు ప్రదీప్ రెడ్డి, వైసీపీ రాష్ట్ర కార్యనిర్వాహక మండలి సభ్యులు పురుషోత్తం రెడ్డి, వైసీపీ మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశ పాలనకు అంబేద్కర్ రచించిన రాజ్యాంగం దిక్సూచి వంటిదని ప్రశంసించారు. దేశంలోని అన్ని వర్గాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రాజ్యాంగాన్ని రూపొందించిన గనుడు అంబేద్కర్ అని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం అంబేద్కర్ రాజ్యాంగానికి తూట్లు పొడిచి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగ నిబంధనల ప్రకారం పాలన కొనసాగించినప్పుడే అంబేద్కర్ ఆత్మ శాంతిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ బూత్ కమిటీ తాలూకా అధ్యక్షులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూతన విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, వైసీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షులు రవిచంద్రారెడ్డి, వైసీపీ రైతు విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సత్యనారాయణ గౌడ్, వైసీపీ యువజన విభాగం జిల్లా కార్యదర్శి శివరామిరెడ్డి, తాలూకా అధ్యక్షులు కేపీ ఎల్లప్ప, వైసీపీ ప్రచార విభాగం తాలూకా అధ్యక్షులు ముక్కరన్న, వైసీపీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు బొగ్గుల అర్లప్ప, గ్రామ సర్పంచ్ ఇస్మాయిల్, వైసీపీ నాయకులు చిన్న వీరేష్, బోయ కడుబూరి, పీకలబెట్టు మూకిరెడ్డి, బాపులదొడ్డి మహదేవ, నరసింగప్ప, విజయ్ కుమార్, అంబేద్కర్ యూత్ నాయకులు రిష్, ఆశీర్వాదం, నాగరాజు, రాజు కుమార్, ఇస్రాన్, ఇసాక్, ఎంఆర్పీఎస్ నాయకులు సతీష్, యువరాజు, జైభీం ఎంఆర్పీఎస్ నాయకులు శ్రీను, అధిక సంఖ్యలో దళితులు పాల్గొన్నారు. కరపత్రాలను విడుదల చేస్తున్న వైసీపీ నాయకులు, అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు హాజరైన ఎంఆర్పీఎస్ నాయకులు, అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పిస్తున్న ఎమ్మెల్యే బాల నాగిరెడ్డిని గజమాలతో సన్మానిస్తున్న వైసీపీ నేత మూకిరెడ్డి, వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు ప్రదీప్ రెడ్డిని సన్మానిస్తున్న వైసీపీ నేత సత్యనారాయణ గౌడ్.
వ్యక్తి కాదు. ఈరోజు మనందరికి కూడా రాజ్యాంగం ద్వారా మన హక్కులు కల్పించి మనం స్వేచ్ఛగా జీవించడానికి రాజ్యాంగాన్ని రచించిన గొప్ప వ్యక్తి కాబట్టి ఆయనని మనం దళితవాడకే పరిమితం చేయకుండా గ్రామాల మధ్యలో కూడా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే మనం అందరినీ కూడా ఆయన మనం చూసే ఆలోచన భావన మారుతుందనే ఉద్దేశం మీ అందరికి తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు